మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేసి చాలా గొప్పలు చాటుకుంటూ ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చినవి 5-6 వేల ఉద్యోగాల కంటే మించి లేవు. మిగతావన్నీ కూడా గత ప్రభుత్వంలో రెడీగా ఉంటే కేవలం నియామక పత్రాలు ఇచ్చేసి చేతులు దులుపుకున్న వైనం. కానీ క్రెడిట్ మాత్రము ఆడికన్నారు. బీఆర్ఎస్లో ఏమన్నారు, ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకునే పరిస్థితి ఉంది రా వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అన్నారు. దాంతోపాటుగా నిరుద్యోగులు కూడా అన్నారు. సో ఇప్పుడు మేము ఇంత గొప్పగా చేసినామని చెప్తున్న నేపథ్యంలో సెంట్రల్ లైబ్రరీ వద్ద కనీసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చావండి అంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే ఏ రకంగా ఈడ్చుకుపోయినరో ఒక్కసారి చూడండి. అంతా బాగుంది కదా, మీరు 2 ఏళ్ల పైగా అయింది అధికారంలోకి వచ్చి, మరి మీరు అనుకున్న అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈరోజు నిరుద్యోగుల్ని పోలీసులు ఈడ్చుకెళ్లాల్సిన పరిస్థితి ఏముందనేసి ఇవాళ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పగలుగుతారా? సంవత్సరానికి 2,000 ఉద్యోగాలు అన్నారు, కానీ ఇచ్చిందంతా మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఆ 60,000 ఉద్యోగాల గురించి ఇవాళ తెలంగాణలో ఉన్న ఏ ఒక్కరిని అడిగినా ఒక్కటే సమాధానం, ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి మా బిడ్డ అని చెప్పుకుంటున్నారంటే ఇందులోనే అంతరార్థం అంతా అర్థమవుతుంది కదా. సరే, మరి మీరు ఉద్యోగాలు ఇస్తే, మీరు టైంకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మరి ఎందుకు ఈ రకంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే మరి సమాధానం చెప్పకుండా ఎందుకు వాళ్ళని అంత ఘోరంగా ఈడ్చుకుపోతున్న దానికి సమాధానం ఉందా మీ దగ్గర?